ఏలేరు ముంపునకు గురి అయిన ప్రాంతాల్లో కూటమి ప్రభుత్వం తక్షణ పునరావాస సహాయక కార్యక్రమాలను చేపడుతోందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. పెద్దాపురం మండలం మర్లావ్ గ్రామంలో ఆటో ఎక్కి ముంపునకు గురైన ప్రాంతాల్లో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పర్యటించారు. ఆయన వెంట జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు, నియోజకవర్గ నాయకులు ఉన్నారు. అనంతరం పెద్దాపురం మండలం కాండ్రకోట దబ్బకాలో ప్రాంతాన్ని పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు మేము ఏం చేసామంటే ఇప్పుడు 11 కోట్లు ఖర్చు పెట్టాలి, సంవత్సరం 2 సంవత్సరాలు ఉండాలంటే చాలా కష్టమైంది అని చెప్పి కలెక్టర్ గారిని మొబైల్ బ్రిడ్జ్ ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది. దానికి 50 లక్షలు ఖర్చు అవుతుంది. ఇక్కడ 10 సారి వేసినప్పుడల్లా ఒక 5-6 లక్షలు కానీ 10 లక్షలు కానీ అవుతుంది. అలా కొట్టుకుపోతుంది. అంచేత ఒకసారి 50 లక్షలు మీరు ఇస్తే ఇక్కడ మొబైల్ బ్రిడ్జ్ చేస్తామని చెప్పి కోరడం జరిగింది. మొబైల్ బ్రిడ్జ్ ఇవ్వడానికి అంగీకరించాడు. ఇక్కడ ఈ బ్రిడ్జ్ కొట్టుకోవడమే కాకుండా బ్రిడ్జిని ఈ ఫ్లో మార్చుకుని ఇల్లులు సొంత స్థలాలు కూడా కొట్టిపోయి ఇల్లులు పడిపోయే పరిస్థితికి వచ్చింది. పడిపోయినాయి కూడా. ఇప్పుడు అందరం కూడా బయటకు తీసుకొచ్చి హై స్కూల్లో పెట్టడం జరిగింది. మొత్తం మీద ఏలేరు వృద్ధి 10 సంవత్సరం కూడా రావటం, నష్టం కలగటం, ప్రాంతానికి పెర్మనెంట్గా దీనికి సొల్యూషన్ కూడా అరౌండ్ చంద్రబాబు నాయుడు గారు మోడరైజేషన్ పేరుతోటి మోడరైజేషన్ చేయించడం జరిగింది. మొదటి ఫేజ్ పూర్తయింది. రెండో ఫేజ్ వచ్చినప్పటికి మరి ఈ గవర్నమెంట్ వచ్చిందా, గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం టోటల్ 5 సంవత్సరాలు కూడా సెకండ్ ఫేజ్ని అసెస్ చేసింది. ఇప్పుడు మొన్న కూడా నేను మరి అందరితోటి మాట్లాడి దీన్ని సెకండ్ ఫేజ్ పూర్తి చేయాలి అని చెప్పడం జరిగింది. దాని మీద సెకండ్ ఫేజ్ మోడరైజేషన్లో ఇవన్నీ కూడా ఈ గొళ్ళు కానీ ఇవన్నీ కూడా వేయటానికి అంగీకరించి ప్రభుత్వం అంగీకరించవలసిన బాధ్యత ఉందని చెప్పి మేము ఆయన దృష్టికి తీసుకెళ్ళి మోడరైజేషన్ చేయాలని చెప్పి కోరుతాం.